మన దేహంలో ప్రతి అవయవం మనం చూడకపోయినా ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఎవ్వరికి తెలియని ఒకటి ఉంది. ఏంటయ్యా అంటే అది మన హృదయం. అది ఎలా ఉంటుంది ఎవ్వరికీ తెలీదు. అది ఎలా ఉంటుందో ఎవ్వరు గ్రహించలేరు. అది అది గుండ్రంగా ఉంటుందో తెలీదు. నిలువుగా ఉంటుందో తెలీదు. లోతుగా ఉంటుందో తెలీదు. ఎత్తుగా ఉంటుందో తెలీదు. ఉందని మాత్రం తెలుసు గాని అది ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. అందరూ కలిగి ఉన్నవారే. కానీ ఎవ్వరికి ఆ విషయం తెలీదు. నా హృదయం ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. మీ హృదయం ఎలా ఉంటుందో మీకు కూడా ఉందని మాత్రమే తెలుసు. అలాంటి తెలియని హృదయాన్ని, చూడని హృదయానికి మేము ఎలా సున్నతి చేసుకోవాలండి? అని అడిగితే ఏవండి, దేవుని వాక్యం చెప్తుంది. మీరు పెద్ద ప్రయాసపడాల్సిన పని లేదు. పెద్ద విషయమేమి కాదు గానీ, బాహ్యమైన సున్నతి అంటే అర్థం ఏంటయ్యా అంటే, శరీర భాగంలో ఒక భాగం తొలగించుకోవడం బాహ్యమైన సున్నతి అయితే, హృదయమందు సున్నతి కూడా కొన్నిటిని తొలగించుకోవడము ఉదయ సున్నతిలో భాగమే. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా అండి? ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఏవండి, మీరు తీగలు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవల్లని దాంట్లో ఉన్న పనికిరాని తీగలు ఆయన ఏం చేస్తాడు? తీసి పారవేస్తాడు. ఇప్పుడు హృదయ సున్నతి అంటే అర్థం ఏంటయ్యా అంటే, నీ హృదయంలో ఉన్న ప్రతి పనికి మాలిన తీగను తీసేసుకొని బయట పాడేయడమే హృదయ సున్నతి అంటే అర్థం అదే. ఈరోజు నీ హృదయంలో చాలా పనికిరాని తీగలున్నాయి. అలా పనికిరాని తీగలున్నప్పుడు నీకు ఏమీ లేదయ్యా అంటే నీకు హృదయ సున్నతి లేదు అని అర్థం. హృదయ సున్నతి లేనివాడు దేవుని యొక్క మందిరంలో గాని, దేవుని యొక్క జనాంగంలో గాని ఉండడానికి అర్హుడు ఖచ్చితంగా కాదు.